హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. మీకు లాస్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలనో చూపించాను కదా. ఇప్పుడు అదే బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ముందుగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్కి పోట్లీ బటన్స్ కుడుతున్నాను అనమాట. సో ఫస్ట్ పోట్లీ బటన్స్ అనేవి ఏ విధంగా రెడీ చేసుకోవాలనో చూద్దాం. సో దానికోసము నేను ఇక్కడ శారీలోంచేసి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక పొడవైన క్లాత్ను అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా పోట్లీ బటన్స్ మామూలుగా రెడీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 2 ఇంచెస్ అట్లా చిన్న చిన్న బిట్లు కట్ చేసుకొని క్లాత్ రెడీగా పెట్టుకుంటాం అనమాట. కానీ ఇక్కడ నేను క్లాత్ వేస్ట్ అవ్వకూడదు అనేసి ఈ విధంగా స్టిచ్ చేస్తే మీకు క్లాత్ వేస్ట్ కాదనమాట. సో నీట్గా పోట్లీ బటన్స్ కూడా తక్కువ క్లాత్లో ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను థర్మాకోల్ బాల్ తీసుకున్నానండి. ఇక్కడ క్లాత్లో ఆ థర్మాకోల్ బాల్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం బాగా తిప్పండి. అంటే క్లాత్ మనకి టైట్గా రావాలన్నమాట. బాల్ రౌండ్గా రావాలి అంటే ఈ క్లాత్ టైట్గా వచ్చేసి ఇక్కడ దారం అనేది చుట్టుకుంటూ రావాలి. ఈ దారం చుట్టుకుంటూ మధ్యలో మనకి పూలు అల్లినప్పుడు ముడి వేస్తాం కదా, ఆ విధంగా ముడి వేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మీకు బటన్స్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో ఇక్కడ నాట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా కట్ చేసుకోవాలి అండి. చూసారు కదండి మనకి ఇక్కడ పోట్లీ బటన్ అనేది ఎంత నీట్గా వస్తుందో. సో ఇక్కడ మీరు ఒకే పొడవైన క్లాత్ తీసుకునేసి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు క్లాత్ వేస్ట్ కాదు. బటన్స్ కూడా మనకి ఎంత లెంత్ అవసరమైతే క్లాత్ అంత నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా మీరు పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవచ్చు అండి. ఇందులో ఇంకో మెథడ్ కూడా ఉంది. మనకి బాబిన్ ఉంది కదా, కొందరు బాబిన్లో కూడా క్లాత్ ముందుగా బాబిన్ లోపల పెట్టేసి ఆ తర్వాత దానిపైన థర్మాకోల్ బాల్ వేసేసి ఇటువైపు నుంచి బాబిన్ని లాగుతారనమాట. క్లాత్ను లాగితే ఈ రౌండ్ లోపల ఫిట్ అయిపోతుంది థర్మాకోల్ బాల్ క్లాత్లు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను థర్మాకోల్ బాల్స్ తీసుకున్నాను కదా, వీటి కోసం మీరు ఏమైనా బీడ్స్ తీసుకోవచ్చు. లేదంటే ఈ మన దగ్గర వేస్ట్ క్లాతుల్ని చిన్నగా కట్ చేసేసుకొని ఆ క్లాతులను కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా కాటన్ కూడా యూస్ చేయొచ్చు అనమాట మనకి ఇక్కడ బటన్స్ కోసం లోపల ఫిల్ చేయడానికి. ఇదే విధంగా మిగిలిన అన్ని పోట్లీ బటన్స్ కూడా మనము నీట్గా రెడీ చేసుకోవాలి అండి. సో ఇక్కడ నేనైతే రెడీ చేసేసాను కదా. సో ఇప్పుడు వీటిని నెక్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు వీటిని లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ మీద ఇప్పుడే స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు నేను లైనింగ్ తీసుకున్నాను కదా, ఇక్కడ లైనింగ్ మీద ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి అనమాట మీకు 1 ఇంచ్ గ్యాప్ అనేది 2 ఇంచెసా డిస్టెన్స్ ఎంత ఉండాలి, దగ్గరగా ఉండాలనేది మీరు అనుకున్న తర్వాత మీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా తీసుకోండి. సో ఇక్కడ నేను పాదం కూడా మార్చానండి. 1 సైడ్ ఉండే పాదం తీసుకున్నాను ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవడానికి. పాదంని ఫిట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోట్లీ బటన్స్ తీసుకోండి. ఒక్కొక్క పోట్లీ బటన్ తీసుకునేసి మీరు షోల్డర్ ఎడ్జ్ నుంచి కూడా స్టిచ్ చేసుకుంటూ రండి. సో ఇక్కడ నేను పోట్లీ బటన్స్కి గ్యాప్ ఎక్కువ ఇవ్వట్లేదండి, దగ్గరగానే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ పోట్లీ బటన్ని హెడ్ వచ్చేసి అటువైపు ఉండాలి. ఈ బటన్కి తోక ఉంటుంది కదా, అది నెక్కు బయటకు వచ్చేలాగా పెట్టుకునేసి స్టిచ్ చేసుకుంటూ రండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ పోట్లీ బటన్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి పాదము ఇక్కడ ఇంత హైట్కి తొక్కడానికి కొంచెము మనకి రాదనమాట. ఫ్లో అనేది టైట్గా పట్టుకున్నట్లు ఉంటుంది. సో బటన్ పెట్టినప్పుడు ఈ పాదంని పైకి లేపి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అదేవిధంగా ఈ బటన్ స్టిచ్ చేసేటప్పుడు మనకి కుట్టు కూడా అంత సాఫీగా ఏం రాదండి. అంత మాత్రాన అయ్యో నేను తప్పు కుట్టేస్తున్నానేమో అని అయితే మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎవరికైనా ఈ పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు మనం నార్మల్గా స్టిచ్ ఏ విధంగా వస్తుందో అంత నీట్గా కుట్టు రాదు. సో ఇదే విధంగా మీరు అన్ని బటన్స్ని కూడా మొత్తం నెక్ చుట్టూ కూడా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇంకోటి అండి, ఈ పోట్లీ బటన్స్ కుట్టాలంటే కొంచెం ఓపిక కూడా ఎక్కువే ఉండాలండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కటి దగ్గరగా పెట్టుకుంటూ మనకి మిషన్ కుట్టేటప్పుడు కూడా చెప్పాను కదండి, పాదం అయితే అంత ఫ్రీగా మూవ్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు ఒక్కొక్క పోట్లీ బటన్కి కూడా పాదంని పైకి లేపుతూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి మార్కెట్లో ఇట్లా పోట్లీ బటన్స్ లేసులు కూడా దొరుకుతున్నాయండి. కానీ మనకి ఇట్లా మనము ఓన్గా చేత్తో తయారు చేసుకొని బటన్స్ కుట్టుకుంటాం కదా, ఆ ఫినిషింగ్ అయితే ఆ రెడీమేడ్ లేసులతో అయితే రాలేదండి.
ఆల్రెడీ నేను ఒకసారి తెచ్చుకొని ట్రై చేసి స్టిచ్ చేసుకున్నాను, కానీ ఎందుకో నాకు అంత ఫినిషింగ్ అయితే నచ్చలేదు. ఈ విధంగా మనం బటన్స్ తయారు చేసి స్టిచ్ చేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇదే విధంగా నెక్ చుట్టూ కూడా 1 బై 1 నీట్గా పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ నేనైతే మొత్తం కూడా స్టిచ్ చేసేసాను. సో చూసారు కదండి, ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నెక్ వైపు ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని చుట్టూ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ని మెయిన్ పీస్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ పీస్ని రైట్ సైడ్ పైకి వచ్చేలాగా, రాంగ్ సైడ్ కిందికి వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకున్నాం కదండి ఈ లైనింగ్కి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పోట్లీ బటన్స్ కిందికి వెళ్ళాలి, అంటే లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో పోట్లీ బటన్స్ ఉండాలి. ఈ లైనింగ్ వచ్చేసి మనకి పైకి ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకునేసి ఈ నెక్ చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకోండి. ఈ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అటు ఇటుగా. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి అండి. అంటే ఇక్కడ మనం ఇందాక పోట్లీ బటన్ స్టిచ్ చేసినప్పుడు ఒక కుట్టు వస్తుంది కదా, అదే కుట్టు మీద రావాలన్నమాట. అంటే కుట్టు అటు ఇటు పక్కకు పోకుండా సేమ్ ఇందాక కుట్టినటువంటి ఆ కుట్టు మీదే కుట్టు రావాలన్నమాట. ఆ విధంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు కూడా అంతే అండి, ఈ పోట్లీ బటన్స్ ఉండడం వలన మనకి పాదం అయితే ఫ్రీగా మూవ్ అవ్వదన్నమాట. సో మనకి క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ పాదంని కొంచెం కూడా కొంచెం పైకి వెత్తినట్లని ఈ వెనక క్లాత్ని కొంచెం లాగి పట్టినట్లు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ కూడా. ఈ బటన్స్ పెట్టి స్టిచ్ చేసుకునేప్పుడు కాటన్ క్లాత్ అయితే నీట్గా, అంటే క్లాత్ మనం చెప్పిన మాట వింటుంది కదండి, అలా అన్నమాట. క్లాత్ జరగకుండా నీట్గా వచ్చేస్తుంది. కానీ సిల్క్ క్లాత్లు స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కొంచెం చాలా వరకు అడ్జస్ట్ అవ్వదండి, సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట మనము. సో ఇక్కడ చూడండి చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్ లోపల మధ్యలో క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకుందాం. సో ఈ నెక్ చుట్టూ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ నెక్ వెంబడి చిన్న కట్స్ అనేది పెట్టుకుంటూ రండి. సో ఈ కట్స్ పెట్టడం వల్ల మనకి నెక్ టర్న్ చేసుకునేటప్పుడు ఈ రౌండ్ చుట్టూ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో మొత్తం కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తిరగేసుకోవాలన్నమాట. అంటే మనకి పోట్లీ బటన్స్ ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఇందాక మనకి పోట్లీ బటన్స్ మెయిన్ పీస్కి లైనింగ్కి మధ్యలో వచ్చేటట్టు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టర్న్ చేసుకోవడం వల్ల ఈ బటన్స్ ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం నీట్గా సర్దుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ చుట్టూ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. సో ఇక్కడ నేను ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసుకున్నానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ బటన్స్కి ఇటువైపున చిన్న లేస్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ పోట్లీ బటన్ స్టిచ్ చేసుకునేప్పుడు ఇలాంటి లేసెస్ ఏవైనా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క లుక్ అనేది మనకి మరింత పెరుగుతుంది. సో ఇక్కడ నాకు ఈ సిల్వర్ కలర్ లేస్ నాకు శారీకి మ్యాచ్ అవుతుందండి. సో నేను దానికోసము ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇక్కడ నేను నెక్ చుట్టూ కూడా లేస్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. సో నెక్ ఫినిషింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు రెండింటిని కలిపి మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. దీనికోసము 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. అంటే 4 ఇంచెస్ ఉండాలన్నమాట క్లాత్. మీరు ఫోల్డ్ చేసినప్పుడు 2 ఇంచెస్ రావాలి. తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వెనక స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ ఓపెన్ చేసేసి మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసేసి పైన లూజ్గా కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం మళ్ళీ హెమ్మింగ్ చేసినప్పుడు ఈ కుట్టు అనేది ఇప్పేస్తామన్నమాట. సో అందుకు కుట్టు దూరంగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ పూర్తయిపోయినట్లు అనమాట. సో చూసొచ్చు కదండి, ఇప్పుడు మనకి నెక్ స్టిచ్ చేసేసుకున్నాము, బ్యాక్ పట్టి కూడా పూర్తయిపోయింది కంప్లీట్గా.
సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయాలి. సో డాట్స్ అనేది మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నడుము కొలత తీసుకుంటాం కదా, నడుము కొలత తీసుకొని అప్పుడైనా వేయచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ నెక్ కూడా మీరు పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా 2 సైడ్స్ పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నాను. సేమ్ అండి, బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనము ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో మరీ ఎక్కువ లెంత్ అవుతుంది కదా, అందుకు ఫ్రంట్ పార్ట్ నేను ఎక్కువ డీటెయిల్గా చూపించట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్కి అయితే పోట్లీ బటన్స్ పక్కన లేస్ కూడా యాడ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇంకోటి లెఫ్ట్ సైడ్ పీస్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ నెక్ పీస్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. ఇవి షేప్ బెల్ట్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకుందాం. ముందుగా ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్ చేసుకుందామండి. సో డాట్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రంట్ పీస్ని షోల్డర్కి సెంటర్ పాయింట్ చూసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో మనకు పాయింట్ వస్తుంది కదా, అక్కడ అటువైపు 1.5 ఇంచెస్, ఇటువైపు 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకునేసి అక్కడి నుంచి ఈ పై వైపుకు జస్ట్ ఒక 2 ఇంచెస్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇది డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. ఫ్రంట్ పార్ట్స్ పర్ఫెక్ట్ షేప్ ఫిట్టింగ్ ఇవన్నీ డీటెయిల్డ్గా చేశాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ ఉంది కదండి, హుక్స్ పట్టి సైడ్ పై వైపుకు ఒక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ 2 సెంటర్లో పట్టుకోవాలన్నమాట. ఈక్వల్గా పెట్టుకొని ఈ సెంటర్ పాయింట్ 1/4 ఇంచు కంటే తక్కువ అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ముందు వైపుకు అనమాట, ఇక్కడ 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ వరకు కానీ మీకు ఎంత లెంత్ అనేది అవసరమైతే అంత ఒక స్టిచ్ వేసుకోండి. ఇది సెకండ్ డాట్ మనకి. సో ఇక్కడ మనకి ఇప్పుడు 2 డాట్స్ అనేది వేసుకున్నాం అనమాట, సైడు ఈ కింది వైపు డాట్. ఇంకా ఫైనల్గా 3వ డాట్ తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఇక్కడ చంక రౌండ్ నుంచి తిరుగుతుంది కదండి, అటువైపు 3rd డాట్ స్టిచ్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందాక వేసుకునే ఈ 2 డాట్స్ను కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పట్టుకోండి. ఆ డాట్ను ఈ డాట్ను పట్టుకుంటే మీకు ఇక్కడ ఒక షేప్ అనేది వచ్చింది చూడండి, కోన్ షేపు. అక్కడి నుంచి మనకి 3rd డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 డాట్స్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే 3వ డాట్కి లైన్ ఆటోమేటిక్గా మనకి అక్కడ కనిపించేస్తుందండి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి చూసేటప్పుడే తెలుస్తుందనమాట, ఇక్కడ ఫినిషింగ్ కప్ షేప్ అనేది నీట్గా వచ్చిందా లేదా అని. మీరు చూడండి, సేమ్ అక్కడ మనకి కప్ షేప్ ప్యాడ్ పెట్టి స్టిచ్ చేస్తే ఏ విధంగా కప్ షేప్ వస్తుందో అంత నీట్గా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను మీకు మామూలుగా అయితే బిగినర్స్కి ఆ నెంబర్స్ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ 1 ఇంచు ఆ ఇంచు ఏమి కొలతలు లేకుండా కూడా ఎంత సింపుల్గా నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సేమ్ ఏమీ లేదు. ఫస్ట్ డాట్ ఎలా వేసుకోవాలి, షోల్డర్ వైపు దగ్గర నుంచి సెంటర్లో లైన్ తీసుకుని అక్కడి నుంచి తీసుకోవాలి. సెకండ్ డాట్ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి పైన ఒక 1/4 ఇంచు వదిలేసి మిగిలిన దాన్ని 2 ఈక్వల్గా పట్టుకునేసి ఇక్కడ మనకి సెకండ్ డాట్ స్టిచ్ చేసుకుంటాం అనమాట. సో ఇంకా మీకు 3rd డాట్ చెప్పాను కదండి, చాలా ఈజీ అనమాట. ఈ 2 డాట్స్ కుదిరితే 3వ డాట్ అదే మీకు లైన్ అనేది చూపించేస్తుంది. సో ఇక్కడ చూసారు చూడండి, మనకి మార్కింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా 3rd డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ కూడా మెయిన్ డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేను ముందుగా రైట్ సైడ్ పార్ట్కి షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తున్నానండి. సో ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పీస్ పైకి లైనింగ్ కింది వైపుకు పెట్టి ఈ షేప్ బెల్ట్ కార్నరు మనకి ఇందాక బ్లౌజ్ కింద వచ్చేసేటువంటి ఇక్కడ చిన్న కార్నర్ వస్తుంది కదా, రౌండ్ షేప్ తీసింటాము, అవి 2 ఒకే చోట వచ్చేలాగా పెట్టుకునేసి ఈ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు అండి మనకు ఒక్కోసారి మెయిన్ పీస్లో 2 పీస్లు వచ్చేసి లైనింగ్లో 4 వచ్చేసినప్పుడు ఓన్లీ పై వైపు మాత్రమే మెయిన్ పీస్ అనేది మనకు వస్తుంది కదా షేప్ బెల్ట్కి. అలా వచ్చినప్పుడు
కొంచెం చూసుకొనేసి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ఉల్టా పై సీదా అంటాం కదా, అలా వచ్చేస్తాయన్నమాట షేప్ బెల్ట్. లైనింగ్ పైకి మెయిన్ పీస్ కిందికి వెళ్ళిపోతుంది. సో అలా రాకుండా ముందే 2 పీసుల్ని ఒకదాని వైపు ఒకటి ఎదురుగా పెట్టుకొని చూసి స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ నేను కింది వైపు మొత్తం స్టిచ్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో షేప్ బెల్ట్ ఇక్కడ ఒక పార్ట్కి అయితే స్టిచ్ చేసేసుకున్నాము. చూసారు కదా, మనకి ఫినిషింగ్ ఇలా వస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాం. ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మెయిన్ పీసు కిందికి, లైనింగ్ పార్ట్ పైకి వచ్చేలాగా పెట్టుకొని ఈ షేప్ బెల్ట్ కింది వైపు నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇందాక రైట్ సైడ్ పార్ట్కి ఏం చేసాము, షేప్ బెల్ట్ పైకి వచ్చింది స్టిచ్ చేసేటప్పుడు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది కిందికి రావాలన్నమాట. బ్లౌజ్ విషయంలో కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా కుట్టేసాం కదా అని బ్లైండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ రాదనమాట. సో ప్రతి క్షణం కూడా మనం ప్రతి స్టిచ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మీరు అంత కష్టపడి కుడతారు కదా, దాని రిజల్ట్ కూడా మీకు ఫైనల్లో కనిపించేస్తుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసుకోవాలి. అవి 2 స్టిచ్ చేసుకోవడానికి ముందుగా మనం 2 పార్ట్స్ని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకుని ఇవి 2 కూడా లెంత్ ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 2 కూడా ఈక్వల్గా వచ్చాయి అన్నమాట. లేకపోతే హుక్స్ పట్టి పెద్దది, కాజా పట్టి చిన్నది, ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నానండి. సో దీనికోసం క్లాత్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, మనం తీసుకున్నటువంటి ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ ఉన్నటువంటి వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ ఒక చిన్న ఫోల్డ్ వేసి దాన్ని మళ్ళీ సగానికి నీట్గా ఫోల్డింగ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎడ్జ్లో పెట్టండి. మనకి హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పీస్ పైకి రావాలండి, అలా వచ్చినప్పుడు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్లో అనమాట మనకి జస్ట్ కొంచెం ఒక 1/4 ఇంచు వెడల్పు మందం తీసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మన ఛానల్లో హుక్స్ పట్టి, కాజా పట్టీల మీద డీటెయిల్డ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ చేశానండి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్గా, బిగినర్స్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళేసి ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి వీడియోలు అనేవి చూసేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పీస్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ మీకు డీటెయిల్డ్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. పై వైపు నుండి ఈ కింది వరకు కూడా స్ట్రైట్గా అండి. మనకి ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ కింద బ్లౌజ్ పీస్ దగ్గర హుక్స్ పట్టి దగ్గర సెంటర్లో ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. అలా రాకుండా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇక్కడ హుక్స్ పట్టి అనేది అయితే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి అనమాట, ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం 4 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకోండి. ఫస్ట్ ఈ 4 ఇంచెస్ పీస్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లు పైన స్టార్టింగ్లో జస్ట్ ఒక లైట్గా చిన్న ఫోల్డ్ వేసి దాన్ని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ ఈ పీస్ని ఏం చేస్తామంటే మనకి హుక్స్ పట్టి కుట్టినప్పుడు మెయిన్ పీస్ పైకి వచ్చేసింది, కానీ ఇక్కడ దారాల పట్టి స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పీస్ కిందికి, లైనింగ్ పైకి రావాలన్నమాట. ఈ కింద షేప్ బెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని జస్ట్ ఇది కూడా అంతే అండి, 1/4 ఇంచు కంటే ఎక్కువ మందం వెడల్పు పెట్టుకోకుండా లైట్గా ఎడ్జ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నారు కదా, ఇటువైపు పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని టర్న్ చేసుకొని ఇక్కడ పైన ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ పైన స్టిచ్ వేసుకున్నాం కదా, ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసే ఈ క్లాత్ కరెక్ట్గా ఆ కుట్టు మీదకే రావాలండి. అలా పెట్టేసి మీరు స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నేనైతే సెంటర్లో స్టిచ్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కాజాలు అనేవి నేను చేత్తో కుట్టట్లేదు, మిషన్తోనే స్టిచ్ చేసుకుంటున్నా. సో దానికోసం నేను సెంటర్లో స్టిచ్ చేసుకుంటున్నా. మీరు చేత్తో కాజాలు స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎడ్జ్లో స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. హుక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఇవి 2 ఈక్వల్గా వచ్చాయా లేవా అనేది ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే నాకు 2 ఈక్వల్గా వచ్చేసాయి. హుక్స్ పట్టి, కాజా పట్టి 2 అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ను, బ్యాక్ పార్ట్ను రెండింటినీ కలుపుకుంటూ షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి.
ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పీస్కు ఆ పార్ట్ అన్నమాట జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకునేసి షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలండి. షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి అండి. అదేవిధంగా ఇవి రెండు కూడా ఫ్రంట్ పీసు మెయిన్ పీసు రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకునేసి ఒక్కసారి చూసుకొని జాగ్రత్తగా ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. సో అదేవిధంగా నేను సెకండ్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. చూడండి 2 షోల్డర్స్ కూడా నీట్గా జాయిన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. సో ఇక్కడ హ్యాండ్స్కి నేను పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నానండి. ఈ చివరి వైపున సేమ్ నెక్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఇక్కడ హ్యాండ్స్ కూడా అదే విధంగా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో లెంత్ అవుతుందని నేను మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఈ స్లీవ్స్ డిజైన్ అనేది సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను అండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ మోడల్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. కటింగ్లో కూడా మీకు ఈ పఫ్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు ఆ కట్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ పఫ్ అనేవి స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ పఫ్ స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా చిన్నని కుచ్చులు పెట్టుకోండి, పెద్ద పెద్ద కుచ్చులు లేకుండా. కుచ్చులు ఎంత చిన్నగా వస్తే మీకు పఫ్ అనేది అంత నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు ఇక్కడ షోల్డర్ వస్తుంది కదండి సెంటర్లో, ఈ షోల్డర్ వరకు కూడా ఫస్ట్ మన వైపు కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట. ఒకసారి షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువైపు నుంచి ఇక్కడ అటువైపుకి ఈ కుచ్చులు అనేవి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. సో ఇక్కడ మీకు వీడియో కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ కుచ్చులు పెట్టేటప్పుడు అన్నమాట ఫస్ట్ ఈ కుచ్చులు మన వైపుకు రావాలి, తర్వాత అటువైపు అంటే ఆపోజిట్గా ప్లీట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పఫ్ అనేది కొంచెం ఇంకా పైకి లేచుకున్నట్లు వచ్చేసి ఇక్కడ కుచ్చు అనేది ఇంకా ఎక్కువ మనకి బఫ్గా కనిపించేస్తుంది అన్నమాట. సో మనకి ఫినిషింగ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. సో ఇక్కడ పఫ్ అనేది ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను స్లీవ్ని ఇక్కడ నీట్గా పరిచినట్లు చూస్తే ఇక్కడ పఫ్ అనేది ఎంత కుచ్చుగా పైకి లేచినట్లు వస్తుందో. సో మీరు పఫ్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసేయండి. ఇదే విధంగా నేను రెండవ వైపు స్లీవ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. సో 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని షోల్డర్కి అటాచ్ చేసుకుందాం. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ సెంటరు షోల్డర్ సెంటరు రెండు కూడా ఒకే చోట వచ్చేలాగా పెట్టుకునేసి సెంటర్ నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఫస్ట్ ఒకవైపు కుట్టి తర్వాత అటువైపు నుంచి ఇటువైపు స్టిచ్ చేసుకోవడం వల్ల రెండు వైపులా కూడా హ్యాండ్ అనేది మీకు ఈక్వల్గా వస్తుందండి. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఈ చివరి వైపుకు స్టిచ్ చేసేసుకున్నారు కదా, నెక్స్ట్ బ్లౌజ్ను వచ్చేసి టర్న్ చేసేసుకోండి. మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపు ఎడ్జ్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు డబుల్ స్టిచ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా 2 చివర్ల వరకు కూడా కంటిన్యూగా స్టిచ్ చేసేసుకోవాలి అండి. సో ఇక్కడ నేను స్టిచ్ చేసాను చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేసేసుకున్నప్పుడు ఒకే కుట్టు మీద డబుల్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు 2 కుట్లు సమానంగా రావాలి, అప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా మనకి ఫినిషింగ్ అనేది ఏ విధంగా వచ్చేసిందో అనేసి. సో ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా సైడ్ జాయింట్ చేసుకుందామండి. ఇక్కడ సైడ్ జాయింట్ నేను లోపల ఖర్చు అనేది కనిపించకుండా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ పెట్టుకోండి, బ్లౌజ్ని పెట్టుకునేసి రైట్ సైడ్ టాప్లో ఎడ్జ్లో అనమాట 2 పీసులను ఈక్వల్గా పెట్టుకొని ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు ఈక్వల్గా పెట్టుకునేసి ఇక్కడ లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకుంటూ రండి సర్దుకుంటూ. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పట్టు బ్లౌజులు లేదా సిల్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, ఇక్కడ ఎడ్జెస్లో పోగులు అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మనకి ఇంట్లో ఓవర్లాక్ మిషన్ ఉంటే చేయించుకోవచ్చు. నార్మల్గా మన బ్లౌజులు మనమే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఓవర్లాక్ మిషన్లు ఇవన్నీ ఉండవు కదండి. సో అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ఈ విధంగా ఖర్చు అనేది లోపలిపై వైపుకు వెళ్ళేటట్లు స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ ఉంటుంది, కుచ్చుకోకుండా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను స్టిచ్ చేశాను కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా ఎడ్జెస్లో ఉన్నప్పుడు నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అనేది మనకి టర్న్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్కి. సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక హ్యాండ్ లూజ్ ఇవన్నీ మార్కింగ్ చేసుకుంటాం కదండి కటింగ్లో చేసేటప్పుడే. సో ఆ మార్కింగ్స్ ప్రకారము ఫస్ట్ హ్యాండ్ లూజ్ నుంచి నెక్స్ట్ ఈ కింది వైపు ఆర్మ్ హోల్ లూజ్ అనమాట, ఇక్కడ ఆర్మ్ లూజ్ వరకు స్ట్రైట్ స్టిచ్ చేసేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వైపు మనకి వెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం కదండి. సో ఆ వెస్ట్ వర్క్ అనమాట. పైనుంచి అంటే హ్యాండ్ లూజు నుంచి మధ్యలో ఆర్మ్ హోల్ లూజు, అదేవిధంగా కింది వైపుకు స్ట్రైట్గా అనమాట. మనకి వెస్ట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా అన్నమాట. మళ్ళీ దాని పక్కనే ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా మీరు 2 కానీ 3 కానీ మీకు కంఫర్ట్ని బట్టి మీరు ఎన్ని కుట్లైనా ఒకదాని వెంబడి పక్కనే వేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి లోపల వైపు చూద్దాము. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఖర్చు లేదు, కానీ మెయిన్ వైపు కూడా ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వచ్చేసింది. ప్లస్ మీకు ఇక్కడ చూడండి కుట్టు కూడా స్ట్రైట్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు పట్టు బ్లౌజెస్ ఇవి స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. సో ఇదే విధంగా నేను రెండవ వైపును కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకున్నానండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు అనేది ఎంత స్ట్రైట్గా వస్తే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంత బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ మనకి షోల్డర్కి ఎదురుగా అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఇప్పుడు దాని వెంబడి స్టిచ్ వేసుకుందాము. ఇక్కడ బ్యాక్ డాట్ స్టిచ్ చేస్తున్నాం కదండి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న పాయింట్కి అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదా మీకు కొలత తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆల్తీ బ్లౌజు, ఆ ఆల్తీ బ్లౌజును ఈ ఆల్తీ బ్లౌజు కింది వైపు అనమాట నడుము సైడు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత మనం ఇక్కడ ఈ డాట్స్లో పట్టించేయచ్చు అనమాట. సో ఇక్కడ అదేవిధంగా నేను రెండో వైపును కూడా స్టిచ్ చేస్తున్నా. ఇక్కడ డాట్స్ లెంత్ ఎంత తీసుకోవాలండి అంటే మీ ఆల్తీ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు, లేదా 3.5 ఇంచెస్ అనేది కామన్గా అందరికీ తీసుకున్నా సరిపోతుందండి. అంతే అండి, బ్లౌజ్ అయితే కంప్లీట్గా మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.